ఈ ఏడాది ముందే ఎండలు మండుతున్నాయి. అప్పుడే మార్కెట్లోకి పుచ్చకాయలు ప్రత్యక్షమయ్యాయి. అయితే పుచ్చకాయల్లో మనకు ఎరుపు రంగు కాయలు మాత్రమే తెలుసు. ఈ పుచ్చ ముక్కలతో పాటు జ్యూస్ కూడా సమ్మర్లో అధికంగా తీసుకుంటాం. ఇది చక్కని ఆరోగ్యాన్ని మనకు అందజేస్తుంది. అయితే ఇప్పుడు మార్కెట్లోకి పసుపు రంగు పుచ్చకాయలు అందుబాటులోకి వస్తున్నాయి. గత 3 ఏళ్లుగా విజయవాడకు ఈ పసుపు రంగు పుచ్చకాయలు వస్తున్నాయి. ఈ పసుపు పుచ్చ ఆఫ్రికాకు చెందిన వాటర్ మిలాన్ జాతి. దీన్ని ఎడారి రాజు అని కూడా అంటారు. మన దేశంలో గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొంతకాలంగా తమిళనాడు, కేరళలో కూడా సాగు చేస్తున్నారు. ఇది బయట ఆకుపచ్చని రంగులో ఉండి లోపల పసుపుగా ఉంటుంది. నీటి శాతం కంటే గుజ్జు అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇది కాపాడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకాన్ని దూరం చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ పసుపు పచ్చలో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటికి చాలా మంచిది. విటమిన్ ఏ కూడా అధికంగా ఉండటంతో కంటితో పాటు జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాక దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండటంతో అధిక బరువును నియంత్రిస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండటంతో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్యను కూడా దూరం చేస్తుంది. ఈ పసుపు పచ్చలో డైటర్ ఫైబర్ అధికంగా దొరుకుతుంది. అది శరీరంలో LDL కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. దీంతో పాటు హృదయ సంబంధిత వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తింటే క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి కూడా నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. ఇవి విజయవాడలో పలు ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. ఎర్ర పుచ్చకాయ కేజీ 30 రూపాయలు ఉంటే పసుపు పచ్చ కేజీ 60 రూపాయలు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఈసారి పసుపు పుచ్చకాయని రుచి చూడండి. నమస్తే.